ఈరోజు ప్రపంచంలో కోవిడ్ వ్యాపించినటువంటి దేశాలను చూస్తే ఎక్కడ కోవిడ్ను సమర్థవంతంగా నిరోధించగలిగారు, ఎక్కడ దాన్ని నిరోధించడంలో విఫలమయ్యారు, అందుకు కారణాలు ఏమిటనేది మనం పరిశీలిస్తే మనకి ఒక విషయం స్పష్టంగా బోధపడుతుంది. ఎక్కడైతే కమ్యూనిస్ట్ పార్టీలు అధికారంలో ఉన్నాయో, ఎక్కడైతే సోషలిస్ట్ వ్యవస్థలు కొనసాగుతున్నాయో ఆ దేశాలు కరోనా వైరస్ను సమర్థవంతంగా అరికట్టగలిగినాయి, తమ ప్రజల ప్రాణాలని కాపాడగలిగినాయి. అది లేనటువంటి దేశాలు, పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్నటువంటి దేశాలు, కోట్ల రూపాయల సంపద ఉన్నటువంటి దేశాలు, అత్యధికంగా సోషలిస్ట్ దేశాల కన్నా సంపదను ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలు తమ ప్రజానీకాన్ని కోవిడ్ నుంచి కాపాడటంలో విఫలమైనాయి. లక్షలాది మంది ప్రజానీకాన్ని కోవిడ్కు బలి చేసినాయి, ఇంకా లక్షలాది మంది ప్రజానీకాన్ని దానికి బలి చేస్తా ఉన్నాయి. ఈరోజు మనం చూస్తే ప్రపంచంలో సమర్థవంతంగా అరికట్టినటువంటి దేశాలు ఏమున్నాయి? క్యూబా అతి చిన్న దేశం ప్రపంచంలో, అమెరికాకి సమీపంలో ఉంది, 1 కోటి మంది జనాభా ఉన్నటువంటి దేశం. ఆ దేశం కరోనాను అరికట్టడం కాకుండా 48 దేశాలకి వైద్యులను పంపింది కరోనాను నిరోధించడం కోసం. కరోనాని నిరోధించే మందుల సహాయాన్ని కూడా అనేక దేశాలకు పంపింది. తను సొంతంగా వ్యాక్సిన్ కూడా అభివృద్ధి చేసుకుని తన దేశ ప్రజానీకానికి ఇవ్వటానికి సన్నద్ధమైంది. ఆ విధంగానే వియత్నాం ఉంది. అంతా మన ఆంధ్ర రాష్ట్రం అంతా దేశం, ప్రజానీకం కూడా అంతే ఉంటారు. కానీ కరోనాను అత్యంత సమర్థవంతంగా అరికట్టి మరణాలను 10లోనే ఉంచింది. ఎప్పటికి కూడా అక్కడ కేసులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ కూడా 2.5% పైగా గత సంవత్సరం అభివృద్ధి చెందింది. అంటే చైనా తర్వాత బహుశా అభివృద్ధి చెందినటువంటి ఆర్థిక వ్యవస్థ వియత్నాంది అయి ఉండొచ్చు. అట్లా వియత్నాం కూడా నిరోధించగలిగింది. తర్వాత ఉత్తర కొరియాలో కూడా కరోనాను చాలా సమర్థవంతంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అరికట్టింది. కరోనా కేసులు చాలా నామినల్ గా దేశంలో తలెత్తినాయి. అదేవిధంగా చైనా కూడా కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలనలో ఉన్నటువంటి దేశం, సోషలిస్ట్ విధానాలను అమలు జరుపుతా ఉంది. ప్రజారోగ్య వ్యవస్థ అక్కడ ప్రభుత్వం చేతుల్లో ఉండటంతో కరోనాని శక్తివంతంగా నిరోధించగలిగింది. అది వ్యాపించకుండా ఆపడంతో పాటు మరణాలను కూడా నిరోధించగలిగింది. అంటే మనం ఈ 4 దేశాలను చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఏమిటనేది చూసినప్పుడు, ఈ 4 దేశాలు కమ్యూనిస్ట్ పార్టీలు పరిపాలనలో ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రజారోగ్య వ్యవస్థ ప్రభుత్వాల చేతుల్లో ఉంది. ఎక్కువ భాగం ఎక్కడన్నా ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటే ఉండొచ్చు, చెదురుమదురుగా 5%, 10% ప్రైవేట్ వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ 90% ఆరోగ్య వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వాల చేతుల్లో ఉంది. ప్రభుత్వాల చేతుల్లో ఉంది కాబట్టి సమర్థవంతంగా ఈ జబ్బుని నిరోధించగలిగినాయి. మిగతా రీసెర్చ్, అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం చేతుల్లో ఉండటంతో వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్టడం గాని, మందులను సరఫరా చేయటం గాని, ఇతరత్ర అవసరాలను గాని ఈ దేశాలు సమర్థవంతంగా తీర్చగలిగినాయి. తమ ప్రజల యొక్క ప్రాణాలని కాపాడగలిగినాయి, వైరస్ వ్యాప్తిని నిరోధించగలిగినాయి. ఆ విధంగా సామాజిక బాధ్యతతోటి ఇక్కడ ప్రభుత్వాలు వ్యవహరించినాయి. లాభాల కోసం వ్యవహరించలా. లాభాల కోసం వ్యవహరించే ప్రైవేట్ సంస్థలకు మద్దతునివ్వలా. లాభాల కోసం వ్యవహరించేటటువంటి వాళ్ళని ప్రభుత్వాలు సహించలా. సామాజిక బాధ్యతగా సామాజిక రంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను వినియోగించి కోవిడ్ ని కట్టడి చేయడం కోసం ఈ ప్రభుత్వాలు ప్రయత్నం చేసినాయి. దానిలో జయప్రదం అయినాయి. మిగతా దేశాలు ఎందుకు విఫలమైనాయి? చైనా కన్నా అమెరికా ప్రపంచంలోనే చాలా ధనికమైనటువంటి దేశం. చాలా దారుణంగా వ్యాధి వ్యాపించి మరణాలు సంభవించినటువంటి దేశాల్లో అమెరికా ఒకటి. బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ ఇటువంటి దేశాలన్నీ కూడా ధనిక దేశాలే. మరి ఈ ధనిక దేశాల్లో ఎందుకని విపరీతంగా ఈ కరోనా వ్యాపించింది? వేల సంఖ్యలో మరణాలు ఎందుకు సంభవించినాయి? కొన్ని దేశాల్లో లక్షల సంఖ్యలో ఎందుకు మరణాలు సంభవించినాయి అనేది చూసినప్పుడు ఈ మిగతా దేశాలు, అమెరికాతో సహా మిగతా దేశాలన్నీ కూడా పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. ఆ దేశాల్లో పెట్టుబడిదారుల చేతుల్లో వనరులన్నింటినీ పెట్టేశారు. ఆరోగ్య రంగం కూడా పూర్తిగా ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పెట్టుబడిదారులు తమకు లాభం వస్తుందంటేనే వైద్యం చేస్తున్నారు, లాభం రావట్లేదంటే వైద్యం చేయటిల్లా. లాభం వస్తుందంటేనే వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నారు, లాభం రావట్లేదంటే వ్యాక్సిన్ ఉత్పత్తి చేయటిల్లా. లాభం వస్తుంది అనుకుంటేనే వైద్య పరికరాలను సరఫరా చేస్తున్నారు, లాభం రావట్లేదంటే సరఫరా చేయటంలా.
కాబట్టి వైద్యం మొత్తం లాభాల ఉచ్చులోకి వెళ్ళిపోయింది. లాభాల కోసం ప్రయత్నించే పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి పెట్టుబడిదారులు లాభాలు వస్తేనే మందులను కానీ వ్యాక్సిన్ కానీ ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవటం లేదు. కాబట్టి ఈ దేశాల్లో వైరస్ విపరీతంగా వ్యాపించిపోయింది. లక్షల సంఖ్యలో కేసులు వచ్చినాయి. మరణాలు కూడా లక్షల సంఖ్యలో సంభవించినాయి. అమెరికాలో లక్షల మంది చనిపోయారు. బ్రిటన్లో 1,00,000 మందికి పైగా చనిపోయారు. మిగతా యూరోపియన్ దేశాల ప్రధానమైనటువంటి దేశాల్లో కూడా లక్షల సంఖ్యలో మరణాలు సంభవించినాయి. బ్రెజిల్ లాంటి దేశంలో కూడా లక్షల మంది చనిపోయారు. మరి ఇంత ధనిక దేశాలు అయి ఉండి ఎందుకని ఇంతమంది ప్రజానీకాన్ని బలిపెట్టినాయి? మరి పేద దేశాలుగా ఉన్నప్పటికీ వీటితో పోలిస్తే వియత్నాం, క్యూబా, ఉత్తర కొరియా, చైనా ఎందుకని తమ ప్రజానీకాన్ని కాపాడుకోగలిగినాయి? దీనికి ఒకటే కారణం. ఈ మొదటి 4 దేశాల్లో చైనా, వియత్నాం, ఉత్తర కొరియా, క్యూబా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, సోషలిస్ట్ వ్యవస్థలు ఉన్నాయి. అవి ప్రజానీకానికి బాధ్యత వహిస్తున్నాయి. పెట్టుబడిదారులకు బాధ్యత వహించట్లా, వాళ్ళ లాభాలకు బాధ్యత వహించట్లా, ప్రజల సంక్షేమానికి బాధ్యత వహిస్తూ ఉన్నాయి. మిగతా దేశాల్లో మొత్తంలో పెట్టుబడిదారులకి మద్దతు ఇచ్చే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కాబట్టి ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసినాయి. ప్రైవేటు పెట్టుబడిదారుల లాభాలకు ద్వారాలు తెరిచినాయి. కాబట్టి పెట్టుబడిదారులు తమ లాభాల కోసం ప్రజానీకాన్ని చంపడానికి, వ్యాధి వ్యాపించడానికి కారణమయ్యారు. దాని నుంచి అపారమైనటువంటి లాభాలను కొల్లగొట్టుకున్నారు. అందుకని వాళ్ళు లాభాలు ఏ రకంగా సంపాదించారో చూస్తే ఇవన్నీ కూడా స్పష్టం అవుతున్నాయి. అలానే మన దేశంలో కూడా లాభాల కోసం ఇక్కడ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అవకాశం ఇచ్చింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా సంపాదించుకోమని చెప్పి, కొల్లగొట్టుకోమని చెప్పి ద్వారాలు ఎత్తేసింది. వ్యాక్సిన్ పాలసీలోనే చూసాం. 3 రకాల రేట్లు. కేంద్ర ప్రభుత్వానికి ఒక రేటు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రేటు, ప్రైవేట్ ఆసుపత్రులకు ఒక రేటు. దీంట్లో ఎక్కడ ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు? ఎక్కడా ప్రజారోగ్యానికి ప్రాధాన్యత లేదు. ప్రాధాన్యత అంతా కూడా ప్రైవేటు ఉత్పత్తిదారులు లాభాలు కొల్లగొట్టుకోవడానికి మినహా మరొక మార్గం ఏమీ లేదు. అలానే ఆక్సిజన్ సరఫరా చేయటంలో కానీ, వైద్య పరికరాలను సరఫరా చేయటంలో కానీ, మందులు సరఫరా చేయటంలో కానీ ప్రైవేట్ ఆసుపత్రులను నియంత్రించడం కూడా లేదు. ఆసుపత్రులు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేసుకుంటా ఉన్నారు. రోజుకు 1,00,000, 2,00,000 బిల్లులు వేస్తున్నా కానీ నోరెత్తేటటువంటి వాళ్ళు లేరు. అంటే ఆ రకంగా లాభాల కోసం ఇక్కడ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. కాబట్టి ప్రజలు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. మన దేశంలో రోజు 4,000 మంది పైగా అధికారికంగా చనిపోతున్నారు. అనధికారికంగా అయితే 10 రెట్లకు పైగా ఉంటుందని చెప్తున్నారు. 40,000-50,000 మంది రోజు చనిపోతారని చెప్తున్నారు. శ్మశానాల్లో ఖాళీ ఉండటంలా, తీసుకెళ్ళడానికి అంబులెన్స్ లో ఖాళీ ఉండటంలా ఎక్కడా కూడా ప్రజానీకం ఉండేటువంటి సంక్షేమంతో ఉండే పరిస్థితి లేదు. హృదయ విదారకమైనటువంటి వార్త ఏమిటంటే ఇవాళ గంగా నదిలో బీహార్కి 45 శవాలు, దాదాపు 100 అంటున్నారు, శవాలు కొట్టుకొచ్చినాయి. ఎక్కడి నుంచి కొట్టుకొచ్చినాయి? ఉత్తరప్రదేశ్లో చనిపోయినటువంటి, కోవిడ్తో చనిపోయినటువంటి వాళ్ళ అంత్యక్రియలు చేయలేక వాళ్ళ బంధువుల శవాల్ని నదిలో వదిలేశారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంతకన్నా హృదయ విదారకమైనటువంటి దారుణమైనటువంటి సంఘటన ఉండదు. అంటే ఎంత దారుణంగా దేశంలో పరిస్థితి ఉందో, ఎంత హృదయ విదారకంగా ఉందనేది ఇది స్పష్టం చేస్తా ఉంది. అందుకని లాభాల కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వాలు ఉన్న చోట ప్రజలకు ఆరోగ్యం దక్కడం అనేది కళ్ళగానే ఉంటుంది. అది మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం రుజువు చేస్తుంది. కాబట్టి సోషలిజానికి పెట్టుబడిదారీ విధానానికి ఉన్నటువంటి తేడా ఇదే. సోషలిజంలో ప్రజల ఆరోగ్యాలు బాగా వర్ధిల్లుతాయి, ప్రజలు సంక్షేమంతో ఉంటారు, ఆరోగ్యం వాళ్ళకి ఇంటికే చేరుతుంది, ఆరోగ్య రక్షణ లభిస్తుంది అన్ని రకాలుగా. పెట్టుబడిదారీ విధానంలో పెట్టుబడిదారికి లాభాలు దక్కుతాయి తప్ప ప్రజానీకానికి ఆరోగ్యం దక్కదు. పెట్టుబడిదారికి లాభాలు దక్కితేనే ప్రజలకు ఆరోగ్యం దక్కుతుంది. పెట్టుబడిదారికి లాభాలు దక్కకపోతే ప్రజల్ని శ్మశానానికి పంపిస్తారు. కాబట్టి ఇది పెట్టుబడిదారీ దేశాలన్నింటిలో జరుగుతూ ఉంది, మన దేశంలో కూడా జరుగుతూ ఉంది. అందుకని ఈ వ్యత్యాసాన్ని ప్రజానీకం గమనించాలి. పెట్టుబడిదారీ దేశాలు ఎందుకని ఈ రకంగా ప్రజానీకాన్ని దురవస్థకు వదిలేసినాయి, సోషలిస్ట్ దేశాలు ఎందుకని తమ ప్రజానీకాన్ని రక్షించగలిగినాయి అనేది చూసినప్పుడు పెట్టుబడిదారీ దేశాలు ఈ రకంగా లాభాలకై లాకులెత్తేసి ప్రజల ప్రాణాలని తృణప్రాయంగా ఎంచుతా ఉన్నాయి. సోషలిస్ట్ దేశాలు తమ ప్రజల ప్రాణాలను కాపాడుకోవటం కోసం ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాయి. అందుకని ఆ దేశాలు తమ ప్రజానీకాన్ని రక్షించుకోగలిగినాయి. అందుకని ఈ తేడాని ప్రజానీకం గమనించి సోషలిస్ట్ విధానాల విశిష్టత ఏమిటనేది అర్థం చేసుకోవాలి.